దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 26. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అయితే దానియేలుకు వచ్చిన హెచ్చింపు ప్రమోషన్ను బట్టి అతని సహచరులు ద్వేషించిరి, అతని యందు అసూయపడిరి. అతడు మన మీద ఏలా అధిపతిగా ఉండవలెను అని తిరస్కారపు చూపుతో మాట్లాడుకొనుచుండిరి. అంతేగాక అతని మీద కుట్రలు పనుచుండిరి. అట్లే ప్రార్థన నమ్మకత్వమును బట్టి మనమును ఉన్నత స్థానంలోనికి వచ్చినట్లయినచో ఇతరులు మనల్ని కూడా ద్వేషించెదరు. దర్యావేషు రాజు మంచివాడే, అయినను ఇతర రాజుల వలె తానును ముఖస్థితి యందు ఆనందించడివాడు. దానియేలు యొక్క శత్రువులు దీనిని ఆధారం చేసుకొనిరి. ఇప్పుడు దానియేలులో నెపమును కనుగొనుట ఎట్లు? వారు అనేక గూఢాచారులను నియమించి అతనిలో ఏదైనా దోషము కనిపెట్టవాలని ప్రయత్నించరి. అయితే అతనిలో ఏ దోషమును కనుగొనలేకపోయిరి. అతని దేవుని పద్ధతి యందు తప్ప మరి దేని యందును అతనిలో లోపము కనుగొనలేమని వారు చెప్పిరి. 6వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థనా జీవితంలో అతడు ఎంత నమ్మకంగా ఉండునో దానిని వారు కనిపెట్టిరి. దానియేలు అనేక పనులు బాధ్యతలు గలవాడు. ఎన్నో ముఖ్యమైన విషయములు చూడవలసిన బాధ్యత ఎంత గొప్పదైనను అతడు ప్రార్థన సమయంలో తక్కువ చేయలేడు. ప్రార్థన చేయవలసిన సమయం రాగానే ఆఫీసులో బల్ల మీద అన్నిటినీ వదిలివేసి ప్రభుతో సహవాసంలో ఉండేవాడు. దినమునకు 3 సార్లు ప్రార్థించుచుండెను. ఇందులో ఒక పూటైనను అతడు తప్పిపోలేదు. నీవు జయించు వాడవుగా ఉండగనుచో ఇంటిలోనూ బయటను నీ పనులలోనూ నమ్మకంగా ఉండవలను. దేవుణ్ణి తప్ప మనుషులను సంతోషపరచుటకు ఏమీ చేయకము. ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నిన్ను చూచుచున్నాడని జ్ఞాపకం ఉంచుకొనుము. కొందరు 10-15 నిమిషముల కంటే ఎక్కువ ప్రార్థించలేరు. మేమెందుకు ఎక్కువ కాలం ప్రార్థించలేము అని ఆశ్చర్యపడెదరు. ప్రార్థించవలనని ఆశించెదరు, కానీ ప్రార్థించలేరు. కారణమేమనగా వారు ప్రభువును స్తుతించుటలో ఆరాధించుటలో చాలినంత సమయమును గడపరు. వారికి కావలసిన వాటిని అడిగెదరు, అంతే. కనుకనే త్వరలోనే ఎండిపోయేదరు. నీవు జయించు వాడవుగా ఉండవలనని కోరిన యెడల ఇంటి యొద్దను బయటను అన్ని స్థలములలోనూ నీ పనులన్నింటిలోనూ నమ్మకంగా ఉండవలను. మనుష్యులను తృప్తిపరచుటకు పనిచేయక దేవుణ్ణి తృప్తిపరచుటకు చేయుము. యేసుక్రీస్తు ప్రభు అన్ని సమయములలో నిన్ను కనిపెట్టుచున్నాడని నీవు తెలుసుకొనుము. ప్రైజ్ ది లార్డ్.